అందరికీ నమస్కారం అండి. సుందర కుకింగ్ ఛానల్కు సుస్వాగతం. మీకు కనుమ పండుగ శుభాకాంక్షలతో అమ్మవారికి నైవేద్యం పెడతారండి. అదేవిధంగా ముందు రోజు మేము భోగి మంటలు వేసుకున్నాము, అవి మీకు చూపిద్దామని పెట్టానండి. ఈ భోగి మంటలకి ఆవు పిడికలు వేస్తారు. ఇది కాస్మిక్ ఎనర్జీని బాగా ఇస్తుందని, ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది. గాలి మనం పీల్చడం ద్వారా ఈ నిప్పుల్లో వంకాయలు పచ్చిమిరపకాయలు కాల్చుకుని పచ్చి పులుసు చేసుకుంటారండి. అత్తేసరి వేసుకొని పచ్చి పులుసు వేసుకొని అలాగే నెయ్యి బెల్లంతో ఆ రోజు భోజనం చేస్తారండి. అలాగే మేము ఆ రోజు ఇంటి ముందు పెట్టుకున్న ముగ్గులండి ఇవన్నీని. అయితే మనకి ఆవుని పూజించడం, గోవులన్నిటిని పూజిస్తామండి. పశుపక్షాదులకి పూజ చేస్తాం కదా, అలాగే పశుపక్షాల పూజ ఈరోజు రేపు ఉంటుంది. నైవేద్యం పెట్టుకుంటారండి. గురువారం కొందరు పెట్టుకుంటారు, మంగళవారం కొందరు పెట్టుకుంటారు, ఆదివారం కొందరు పెట్టుకుంటారు. దానికోసం 1/2 కిలో మినపప్పుని రాళ్ళు లేకుండా చూసుకుని నానబెట్టానండి. దీనిలోనే బూరెలు గారెలు చేశాను. ఇది మిక్సీలో కానీ రుబ్బులో కానీ రుబ్బుకున్న తర్వాత 1/2 టీ స్పూను ఉప్పు వేసానండి, 1/2 టీ స్పూను జీలకర్ర వేసాను, 1/2 టీ స్పూను మిరియాల పొడి కూడా వేసి నేను అలాగే ఎట్ ఏ టైము ఉండలుగా చేసేసి నూనెలో వేసేసానండి. ఇలా వేయడం చాలా ఈజీ అండి. అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కొంచెం కాలుతుందని భయపడతారు. నిదానంగా వేసేస్తూ ఉంటే అదే అలవాటు అయిపోతుందండి. కొంచెం నైవేద్యం మట్టికి నేను గారెలు చేసి వేశాను. గారెలు ఉండలు చేసేటప్పుడు మధ్య మధ్యలో నీళ్ళు తడిని సహాయంగా తీసుకోవచ్చండి. దోరగా ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి తిరగవేసిన తర్వాత దోరగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసి పెట్టేసుకోండి. ఇలాగే మిగిలిన పిండితోటి కూడా గారెలన్నీ ఇలాగే వేసేసుకోవాలండి. ఈ గారెలన్నీ వేసేసుకుని ఒక పక్కన పెట్టేసుకోండి. గారెలు పప్పు మంచి మినపప్పు తీసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. గారెలు అయితే చాలా రుచిగానే ఉన్నాయి. అలాగే కొద్దిగా పాయసం కూడా చేశానండి, కొంచెం పులిహోర కూడా చేశాను. ఈ బూరెలు క్రితంలో నేను పెట్టిన వీడియోలో ఉందండి. పాయసం పెసరపప్పు పాయసం కోసం కొద్దిగా చిన్న గ్లాసులో 3/4 వంతు పెసరపప్పు తీసుకుని దోరగా వేయించానండి. ఒక 400 గ్రాములు నీరు మరిగిన తర్వాత పెసరపప్పు వేసి బాగా మెత్తగా ఉడకనిచ్చానండి. బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత చిన్న నిమ్మకాయ అంత బెల్లం ముక్కని కొట్టి పెట్టుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూను పంచదార తీసుకున్నానండి. ఒక 1/2 టీ స్పూను కటికి బెల్లంతో నూరిన యాలక్కాయ పొడిని తీసుకున్నాను. ఈ పాయసంలో వేసి మెత్తగా ఉడకనిచ్చానండి. ఉడికిన తర్వాత మాత్రమే పాలు పోసుకోవాలి. పాలు పొయ్యి మీద ఉండగా వేస్తే విరిగిపోతాయండి. వేడి వేడి పాలుని ఒక టీ గ్లాసు ఫుల్ తీసుకున్నానండి. ఈ పాలుని వేడి పాలుని ఆ పాయసంలో వేసేసి ఒకసారి కలయి తిప్పేసాను. బాగా కలయి తిప్పానండి. అంటే ఇంకా పొయ్యి మీద పెట్టొద్దు. ఇప్పుడు ఆవు నెయ్యి తాలింపుకి తీసుకున్నానండి. ఇప్పుడు జీడిపప్పులు, అలాగే పొద్దుతిరుగుడు గింజలు, పుచ్చపప్పులు, అలాగే గుమ్మడి గింజల పప్పు, అలాగే అక్రూట్ పప్పు కూడా తీసుకున్నానండి. ఇవన్నీ వేసి ఆవు నెయ్యి వేసి కొద్దిగా దోరగా వేగనిచ్చిన తర్వాత ఇదంతా తీసుకెళ్ళి పాయసంలో వేసిస్తానండి. ఇప్పుడు కొద్దిగా చింతపండు పులిహోర చేశానండి. 1/4 కేజీ బియ్యం తీసుకున్నాను. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకున్నానండి. దగ్గర 45-50 గ్రాములు ఉంటుంది. అలాగే ఒక 1/2 ఇంచు అల్లం ముక్క, ఒక 1/2 టీ స్పూను ఆవాలు తీసుకున్నానండి. ఈ చింతపండుని పసుపు, ఒక టీ స్పూను ఉప్పు, 1/2 టీ స్పూను పసుపు వేసేసి బాగా ఉడకనిచ్చి చింతపండు కొంచెం గుజ్జుగా అయ్యేటట్టు చేసుకున్నానండి. 1/2 ఇంచు అల్లం ముక్కని, 1/2 టీ స్పూను ఆవాలని మెత్తగా నూరి ఈ అన్నంలో కలిపేసానండి. ఈ పులిహోర తాలింపు కోసం 50 గ్రాములు నూనె పోసి 1 టేబుల్ స్పూను
మినపప్పు ఒక టేబుల్ స్పూను, శనగపప్పు ఒక హాఫ్ టీ స్పూను ఆవాలు, కొద్దిగా జీడిపప్పు, 2, 3 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా పసుపు, పావు టీ స్పూను ఉప్పు, అలాగే పావు టీ స్పూను పసుపు కూడా వేయించి అన్నంలో కలిపేసానండి. అటుకులు, బెల్లము, శనగపప్పు, పటికి బెల్లము, మరమరాలు, పటికి బెల్లము ఇవన్నీ పెడతాను. దాత సుఖీభవ కదండి. కనుమ రోజు రైతులను, మూగజీవులైన పశువులను బాగా పూజిస్తారండి. దేవుడి దగ్గర 101 దేవతలకి, పోతురాజుకి, అలాగే గతించి స్వర్గలోకంలో ఉన్న పెద్దలందరికీ నైవేద్యంగా సమర్పిస్తారండి. ఈ సంక్రాంతి 4 రోజులు మీరు కూడా చాలా బాగా పూజ చేసుకున్నారని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.